హలో అండి, వెల్కమ్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ విత్ భీమరాము అండ్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ వీడియో నంబర్ 21. మళ్ళీ ఈ వీడియోలో మనం ఆ డౌట్ ఏంటో చూద్దాం, ఆ క్లారిఫికేషన్ కూడా వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో చూడబోతున్నాం. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో మీకున్న డౌట్స్ని పోస్ట్ చేయండి, వాటికి మేము క్లారిఫికేషన్స్ ఇస్తాం. వెళ్ళండి, ఎన్నో బుక్స్ ఉన్నాయి కానీ బుక్స్ మన డౌట్స్ని ఎగ్జాక్ట్ డౌట్స్ని క్లారిఫై చేయలేవు. వీడియోస్ కూడా ఎన్నో వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, కానీ మనకు కావాల్సిన డౌట్స్ని క్లారిఫై చేసే వీడియోస్ స్పెసిఫిక్గా మన డౌట్స్ కోసం లేవండి. కాబట్టి మేము యూనిక్గా వచ్చాము ఒక మంచి ఇనిషియేటివ్తో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాటికి మేము క్లారిఫికేషన్స్ ఇస్తాం. వెల్, కమింగ్ టు దిస్, ది ఓల్డ్ ఉమన్ సెల్డమ్ వాక్స్. ఇక్కడున్న స్టేట్మెంట్కి క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయమని క్వశ్చన్ ఇచ్చారండి. యాడ్ ఏ క్వశ్చన్ ట్యాగ్, అది యాడ్ ఏ షూటబుల్ క్వశ్చన్ ట్యాగ్, క్యూ ట్యాగ్ అనుకుందాం షార్ట్ ఫామ్లో. సో ఇక్కడ మనకి షూటబుల్ క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది, ఎందుకు వస్తుంది అన్నది చూద్దాం. ఒకసారి మీరు ఈ స్టేట్మెంట్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. స్టేట్మెంట్, ద ఓల్డ్ ఉమన్ సెల్డమ్ వాక్స్. ఇక్కడ మనం ఫోకస్ పెట్టాల్సింది 2 words మీద. ఫస్ట్ ఏంటి అంటే సెల్డమ్. ఈ సెల్డమ్ ఒక సెంటెన్స్ తీసుకుందాం సెల్డమ్తో. ఎస్, అందరికీ తెలిసిన సెంటెన్సే అది. బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. చూడండి ఇక్కడ, బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. దీని మీనింగ్ చూద్దాం ఇప్పుడు. అంటే మొరిగే కుక్కలు కరవవు. చూడండి, మురిగే కుక్కలు కరవవు అన్నది దీని మీనింగ్. ఎస్, అందరికీ మనకు తెలుసు. సో మురిగే కుక్క కరవదు, మురిగే కుక్కలు కరవవు అంటే ఏంటి? పాజిటివ్ మీనింగ్ వస్తుందా, నెగిటివ్ మీనింగ్ వస్తుందా? నెగిటివ్ మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ సెల్డమ్ అన్న వర్డ్ 100కి 100% నెగిటివ్ మీనింగ్ని కన్వే చేస్తుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ NOT, నాట్. వెళ్ళండి, ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటి అంటే వాక్స్. చూడండి, ఎప్పుడైనా సరే ఇలాంటి వర్బ్స్తో ఎండ్ అయ్యే వర్బ్స్ వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా డస్ రావాలి 100కి 100%. సో ఓకే, ఆప్షన్ ఏలో డస్ వచ్చింది. ఆప్షన్ బిలో డిడ్, ఇది 100% రాంగ్ అండి, దీనికి ఎలాంటి ఛాన్స్ లేదు ఇంకా. సో దిస్ ఈజ్ రాంగ్. డస్ వచ్చింది, ఓకే, ఛాన్సెస్ ఉన్నాయి, చూద్దాం. అండ్ డిడ్, దీనికి కూడా ఛాన్సెస్ లేవండి. ఇలా వాక్స్ అని వచ్చినప్పుడు డస్ అన్నది రావాలి. ఎస్, ఆప్షన్ ఏ అన్నా ఆప్షన్ సి అన్నా కరెక్ట్ అవుతుంది. అది ఇప్పుడు మనం ఫైనలైజ్ చేసుకుందాం ఏది కరెక్ట్ అని. చూడండి, ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడున్న స్టేట్మెంట్ నాట్ నెగటివ్లో ఉంది. సో మన ప్రిన్సిపల్ ప్రకారంగా స్టెమ్ పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్లో ఉండాలి. స్టెమ్మే నెగటివ్లో ఉంటే ఎస్ ఉల్టా పల్టా ఉండాలండి. ఇక్కడ పాజిటివ్ ఉంటే అక్కడ నెగటివ్, అక్కడ నెగటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్. సో అప్పుడు స్టెమ్ నెగటివ్ ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో రావాలి. సో మనకి పాజిటివ్గా ఉన్నదేంటి, ఇది ఏ, ఆప్షన్ ఈ కరెక్ట్ అండి. అండ్ ఇక్కడ డస్ వచ్చింది, అయినప్పటికీ ఇక్కడ మనకి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, స్టేట్మెంట్ నెగటివ్లో ఉంది, అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లోనే ఉండాలి. ఇక్కడ చూడండి, ఎన్టీ అన్నది నెగటివ్లో ఉంది, సెట్ కాదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ అండి. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ అన్డౌటెడ్లీ డస్ షీ. వెల్, మా లైవ్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ రెగ్యులర్గా రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ కోర్స్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న మా నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాంటాక్ట్ అవ్వండి. అండ్ వండర్ఫుల్గా మీ యొక్క ఇంగ్లీష్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాం, మీరు ప్రయత్నించండి. వండర్ఫుల్గా మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరండి, దానికి మేము ఛాలెంజెస్ చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.